వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వేకప్ వర్డ్ కొరకై యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేశమా భయపడకము. దేశమా అంటే ఎవరో కాదు, నువ్వే. ఒక వ్యక్తి దేవుడు ఒక దేశంతో సమానం. ఈ దినాన మనము మన దృష్టిలో ఒక మరిని ఒకలాగా, 10 మంది ఉంటే ఒకలాగా, ఎక్కువ మంది ఉంటే ఒకలాగా చూస్తాం. కానీ దేవునికి ప్రతి వ్యక్తి కూడా ఎంతో ప్రాముఖ్యమే. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దేశంగా, అంత వ్యక్తిగతంగా, ప్రత్యేకంగా ఆయన పట్టించుకుంటాడు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు గంతులు వేస్తావు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చాలా మంది భయం పోయినప్పుడు గంతులు వేశారు. భయం అనేది మనల్ని కట్టిపడే స్థితిలో ఉంటుంది. భయం ద్వారా కాళ్ళు చేతులు పనిచేయవు, ఏం చేయాలో తెలియదు. ఈ భయం పోయినప్పుడు గంతులు వేస్తావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు అంతా ఫ్రీ అయిపోతావు. నీ చేతులు, నీ కాళ్ళు, నీ శరీరం, నీ తల, నీ మనస్సు, నీ హృదయం, నీ ఆత్మ ఎంతో ఆనందిస్తుంది అని అర్థం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది గంతులు వేశారు. కొంతమంది స్త్రీలు గంతులు వేశారు, కొంతమంది పురుషులు గంతులు వేశారు, కొంతమంది చిన్నవాళ్ళు గంతులు వేశారు, కొంతమంది వృద్ధులు గంతులు వేశారు. కొన్ని సందర్భాల్లో గర్భంలో శిశువులు కూడా గంతులు వేశారు. అనగా దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పవో చెప్పడానికి వీల్లేదు. ఇదినైనా నీ జీవితంలో భయంతో ఉన్నావా, దుఃఖపడుతున్నావా, దిగులు పడుతున్నావా? భయపడవద్దు. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప కార్యాలన్నీ కూడా ఆయన యొక్క క్రియల్లో మనకు కనబడతాయి. ఆయన గొప్ప కార్యాలు యోవేలు గ్రంథం నుంచి మనం జాగ్రత్తగా చూసినట్లయితే 7 గొప్ప కార్యాలు దేవుడు తన ప్రజల కొరకు చేసేవాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు. మొట్టమొదట దేవుని యొక్క గొప్ప కరుణ నువ్వు చూడగలవు. ఎంత కరుణిస్తాడో చెప్పటానికి వీల్లేదు. నీ ప్రతి పరిస్థితిని, నీ సమస్యను, నీ స్థితిని అయినా కరుణిస్తాడు. రెండవది గొప్ప వాత్సల్యం. వాత్సల్యం అనేది దేవుడు మరలా నిన్నటి దినాన నీ జీవితము ఎంత బాధలో, ఇబ్బందులో, కష్టాల్లో ఉందో మరుసటి రోజుకల్లా అవన్నీ కూడా ఉండవు. వాత్సల్యత అనేది నిన్ను, నీ ఆత్మను నూతన పరిచేదిగా ఉంటుంది. ఇది రెండవది. మూడవదిగా చూస్తే శాంతం, గొప్ప శాంతం. ఆయన ఎంత శాంతం గలవాడంటే నీ జీవితంలో నువ్వు శాంతంగా ఉంటావు. ఒక సహోదరుడు ఆయన విజయవాడ నుంచి బెంగళూరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే బెంగళూరులో వాళ్ళ అత్తగారు ఉంటుంది, వాళ్ళ అత్తగారు ఉంటుంది. ఆయన ఎప్పుడు చెప్తాడు, అన్న నేను వారానికి 2 సార్లు ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో వెళ్తాను, కానీ నాకు అక్కడికి వెళ్ళాక ప్రశాంతమే ఉండదు అంటున్నాడు. నిజమే వీళ్ళరా, ఈ దినాన మానవులు మనకి ప్రశాంతాన్ని, శాంతిని ఇవ్వలేరు, కానీ దేవుడు నీకు గొప్ప శాంతాన్ని ఇస్తాడు. 4వది అత్యంత కృప, అనగా గొప్ప కృపను నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 5వదిగా చూసినట్లయితే 14వ వచనము, మీకు దీవెన అనుగ్రహించను. గొప్ప దీవెన నీకు ఇస్తాడు. నీ శాపాన్ని, నీ బాధను ఆయన తీసివేస్తాడు. 6వదిగా చూసినట్లయితే 18వ వచనము, జాలి చేసుకుంటానంటున్నాడు. 6వది గొప్ప జాలి.
ఎంత జాలో చెప్పటానికి వీల్లేదు. అందుకనే భక్తుడు అన్నాడు, ఎంత జాలి యేసువా, ఇంత అని ఊహించలేను. నిజమే, ఎంత జాలి, ఇది గొప్ప జాలి ఆయన నీ పట్ల చూపిస్తాడు. మనుషులు నీ పట్ల జాలి చూపరు, కానీ దేవుడు జాలి చూపిస్తాడు. 7వదిగా దేశమా అనే అనుభవంలో 19వ వచనంలో మీరు తృప్తి నొందినంతగా 7వది గొప్ప తృప్తిని నీకు ఇస్తాడు. అలా బాధపడుతున్నావా? అసంతృప్తితో ఉన్నావా? పరిస్థితులు సంతృప్తికరంగా లేవా? ఉద్యోగం సంతృప్తికరంగా లేదా? మనుషులు లేదా కుటుంబం సంతృప్తికరంగా లేదా? జీవితమే సంతృప్తికరంగా లేదా? నీ పని సంతృప్తికరంగా లేదా? నీ సేవ సంతృప్తికరంగా లేదా? బ్రతుకుతున్నానంటే బ్రతుకుతున్నావు, కానీ తృప్తి లేదా? ఈ ఉదయకాలం దేవుడు దేశమా గొప్ప కార్యాలు చేస్తాను నీ అనుభవంలో గొప్ప సంతృప్తి నీకు ఇస్తాడు. ఈ 7 గొప్ప కార్యములు దేశంలోనే కాదు, నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు చేయనట్లుగా ఆయనకు నేను అప్పగించుకో, ఆయనకు లోబడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయనకు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యాలను జీవితంలో జరిగిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వేకో వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. దేశమా అనే అనుభవంలో ప్రభు నిజంగా ఒక వ్యక్తి నీకు దేశంతో సమానం, అంత శ్రద్ధ తీసుకుంటావు, అంత ప్రత్యేకత చూపించే దేవుడు. రోజున ప్రభువా మరి సమస్యల్లో ఉన్న దేశంగా, కష్టాల్లో ఉన్న దేశంగా మా ప్రజలు ప్రభువా, వారి జీవితం, వారి కుటుంబం ఏ పరిస్థితిలో బాధపడుతుందో మీకు తెలుసు ప్రభువా. దయచేసి మీరు కనికరించి జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి కష్టములో, వారి ప్రతి బాధలో, ప్రతి వ్యాధిలో కూడా గొప్ప కార్యములు చేసి మీరు మహిమ పొందమని మీ బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినం వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికలు సఫలము చేయమని, నడిపించమని, ఆదరించమని, స్వస్థపరచమని, నెమ్మదితో నింపమని మా ప్రభువును మా రక్షకుడైన గొప్ప కార్యములు చేయవాడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము